దేశమందు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఆ ముందు పదాలు రాస్తున్నాడు ఏమని, ఒకడి పట్ల ఒకరికి కనికరం ఉండదు, సత్యం ఉండదు, నిజాన్ని మాట్లాడాలి. ఇందాక తమ్ముడు చెప్తున్నాడు యథార్థత అంటే నా యథ నుంచి నేను లోపల ఎలా ఉన్నానో బయట కూడా అదే వ్యక్తిత్వంతో ఉండాలన్నా ఆ తత్వం మానవులకు దాపరించదు. దేవుని గూర్చిన భయం ఉంటేనే, దేవుని గూర్చిన జ్ఞానం ఉంటేనే, దేవుని గూర్చిన స్పృహ ఉంటేనే ఒక సాటి మనిషిని ఎలా చూడాలో మనిషికి అర్థమవుతుంది. నిన్న మొన్న చూసారు లేదో వార్త తిరుగుతుంది, ప్రజెంట్ నైట్ కూడా నేను చూశాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుండి ఈ 30 ఏళ్ళ రాజకీయాల కోసం నేను చెప్తున్నాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు, ఈ 30 ఏళ్ళ రాజకీయాలు, మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్, మళ్ళీ ఏదో పార్టీని అంటారు ఈ పనికి మాలిన. ఈ 30 ఏళ్ళ రాజకీయంలో మీరు చూడండి, ఈ పనికి మాలిన రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి మేకలను చంపున్నట్టు, కోళ్ళని చంపున్నట్టు ఎంత జడ్జాగా మనుషులను చంపుతున్నారండి. అంటే పవర్ అనేది, పదవి అనేది మనుషుల్ని కట్టడిలో ఉంచదు, ఇంకా పనికి మాలిన చేస్తుంది. అధికారం అనేది మనిషికి నైతికత నేర్పించదు. మనిషికి పదవులు, ఓటింగ్ అనేవి ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవర్చవంటే అలవరుసు. చూసారు లేదు వీడియో, ఆడెవడో పనికి మాలోడు ముఖం మీద కాలేసి, ఆ ముఖం మీద కాలేసి చావరా నువ్వు మా పార్టీ కాదా అంటున్నాడంట. పార్టీ కాకపోతే చంపేసుకుంటారేట్రా అడుగుతున్నాను. ఈ గెలిపించుకున్న నాయకులు దొంగలముట, ఆ పోయిన నాయకులు దొంగలముట, ఆడో దొంగ ఈడో దొంగ, ఈ దొంగలందరూ గెలిపించుకున్నారు. అందుకే సమాజం ఎలా చెప్పిన దొంగల సమాజం అయిపోయింది. మీరు భయము, భక్తి, ఒక యథార్థత, మనుషుల పట్ల నైతిక స్పృహ ఎందుకు లేదంటే, నేను అడుగుతున్నా, ఏ పార్టీ గెలిచినా ఏం ఎరగదీసేది ఏముండదు. మన ఎమ్మెల్యేలు ఏమి ఎరగదీయరు, మన ఎంపీలు ఏమి ఎరగదీయరు, మన పంచాయతీ పోటీగాడు కూడా ఏం చేయండి, మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఏమి చేయడు. ఎందుకంటే ఇలా పోగేసుకోవడానికి తప్ప మనిషికి నైతికతలు నేర్పించే పదవులుగా పవర్స్ ఇవి పనికి రావు. అందుకంటున్నాడు దేశమందు ఉండాల్సింది ప్రధానమంత్రి కాదు, ముందు దేశమందు ఉండాల్సింది ముఖ్యమంత్రి కాదు, దేశమందు ఉండాల్సింది ఎమ్మెల్యే ఎంపీలు కాదు, దేశమందు ఉండాల్సింది పంచాయతీ మెంబర్స్ కాదు, దేశమందు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఆ దేవుని గురించిన జ్ఞానం అంటే ఈ దేవుడు, దైవభక్తి అనేది కూడా అది సరి అయిన ఆర్డర్లో లేకపోతే అది మళ్ళీ ఏం చేస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టి మా మతం వేరు మీ మతం వేరని మళ్ళీ ఆ దేవుడి పేరు మీద మతంతో చంపుకుంటారు.